మొత్తానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ముందు కోటి సంతకాల సేకరణ ద్వారా వచ్చినటువంటి ఆ ప్రతులన్నిటికి సంబంధించి వాహనాల్ని లోక్ భవన్ గవర్నర్ గారి నివాసానికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాల కార్యక్రమం ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. ఇప్పుడు నమస్కారం. నమస్తే అండి. మొత్తానికి పీపీపీ విధానానికి సంబంధించి అసలు ప్రైవేటీకరణ చేస్తున్నారని వాళ్ళు కాలేదు బూటకపు హామీలు చెప్పుకుంటా ప్రజల్లోకి వెళ్ళి కోటి సంతకాల సేకరణ మేము చేసామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. వాస్తవాలు ఏమంటారు? ఇవాళ కోటి సంతకాల సేకరణ అని ఏదైతే ఆయన చేసి ఒక 26 వెహికల్స్ తీసుకొచ్చి ఆ బండిల్స్ అని లోక్ భవన్కి పంపించాడో ఇది చాలా మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే ప్రజల్లో పీపీపీ మోడల్ మీద ఉండే అపోహలన్నీ తొలగిపోయాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ లేని చోట ఏదో ఉందని భ్రమింపజేస్తున్నాడు. యాక్చువల్గా పీపీపీ మోడల్లో మనకి ఇలా మెడికల్ కాలేజీలు కట్టడం చాలా మంచిది అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా, ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా ఇప్పుడు మనం ఒక స్థలం ఇస్తాము, తర్వాత ఒక ఏమంటారు భవనానికి శంకుస్థాపన చేసి ఇస్తారు, పునాదులు కట్టో ఏదో. సో మిగతాదంతా కూడా ఒక ట్రస్ట్ నిర్వహిస్తుంది అంతే. అంటే మనకి పిల్లలు చదువుకుంటారు, ఇది ప్రైవేట్ విధానం కాదు. డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, దేనికి? వాళ్ళ జీతాలు కావచ్చు, జీతభత్యాలన్నీ కూడా. సో ఇది పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఓకే, నిర్వహణ మాత్రం వాళ్ళు చేస్తారు. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ప్రైవేట్కి ఇవ్వటం వల్ల ఇంకా బాగా నడుస్తుంది, పరిశుభ్రత ఉంటుంది, భయం ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఇది ఇవాళ ప్రజలకి తెలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలు ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అనుకున్నాడు, కానీ ఆయనకి తల మీద పిడుగు పడుతుందని అర్థం కాల. సో నేను ప్రజల్లోకి ఇది తీసుకెళ్ళటం వల్ల వాళ్ళకి ఇవాళ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ మీద పూర్తి అవగాహన వచ్చింది అనే విషయం కనుక ఆయనకు అర్థమైతే ఆయన తల ఏమవుతుందో నాకు తెలియదు. రెండోది, గతంలో ఆయన ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ 17 కట్టేశాము, 10 స్థలాలు ఇచ్చాము, పునాదులు రెడీగా ఉన్నాయని చెప్పాడో, ఇంతవరకు వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రజలకు చూపించలేదు. సో అప్పుడు ఖర్చు పెట్టిన ధనం ఎంత, ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వాళ్ళు ఎంత కట్టారు, 7 మెడికల్ కాలేజెస్ ఎంతకి పూర్తి చేశారు, వాళ్ళకి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏం చేశారు, వీళ్ళు ఎంత నిధులు పెట్టారు, మొత్తం 5,000 కోట్లు అన్నారు. 5,000 కోట్లలో 780 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని మనకు తెలుస్తుంది. సో మిగిలిన డబ్బు ఏం చేశారు, మరి 7 కాలేజెస్ ఎలా కట్టారనే విషయాన్ని వాళ్ళు ఇవాళ తేటతెల్లం చేయాలి. యాక్చువల్గా ఇవాళ ఆ విషయాలన్నీ మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒక నమ్మకం వచ్చేది ప్రజలకి. ఇగో నా హయాంలో ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టాము, ఒక్కొక్క కాలేజ్కి ఇంత ఖర్చు అయింది, ఇంకా ఇన్ని మెడికల్ కాలేజెస్కి ఇంత స్థలం ఇచ్చాము, ఇన్ని పునాదులు వేసాము, వీటికి ఇంత ఖర్చు అవుతుంది. సో ఒక మెడికల్ కాలేజీకి 500 అంటే 10 మెడికల్ కాలేజీలు 15 50 అంటే 5,000 కోట్లు. 5,000 కోట్లు అంటే వీళ్ళు ఏడాదికి 2 చొప్పున చేసేయచ్చు అని వివరణ ఇచ్చుంటే కొంచెం అతని మీద ఒక నమ్మకం వచ్చిండేది. కానీ అవేమీ చేయకుండా అసలు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టడం వృధా. ఇవాళ ఎవరికైతే వీళ్ళు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టడానికి ఇస్తున్నారో, మేము వచ్చాక 2029లో అధికారంలోకి వచ్చాక 2 నెలల్లో వాళ్ళని జైల్లో వేస్తాము. పిచ్చా నీకేమన్నా? ఇప్పుడు టాటా ట్రస్ట్ లాంటి వాళ్ళకి ఇస్తే, వాళ్ళ పేరే ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం. టాటా ట్రస్ట్ అంటే నమ్మకానికే నమ్మకం. అలాంటి ట్రస్ట్కి ఇచ్చాక నువ్వు టాటా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తావా జగన్మోహన్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు? మీకు అర్థమైందా ఇప్పుడు? కాబట్టి ఇవాళ చేసింది ఏదైతే ఉందో, దీనివల్ల జరిగిన నష్టం ఏంటంటే, అన్ని పేపర్స్ వాళ్ళు వేస్ట్ చేసి, ఎన్ని చెట్లు కొడితే ఇన్ని పేపర్స్ వస్తాయండి, పర్యావరణానికి హాని చేశారు. ఆయన అక్రమంగా సంపాదించిన ధనాన్ని ఇలా వృధా చేశాడు. ఇది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ముని వృధా చేసినట్టు. ప్లస్ ఇవాళ ఏం సాధించావు నువ్వు? 26 జిల్లాల నుంచి 26 వెహికల్స్ తెప్పించి నువ్వు ఏం సాధించావు? ఏం చేసావు? హడావిడి చేశావు, చంద్రబాబుని తిట్టావు, నీ బతుకంతా అంతేగా. నీకు చంద్రబాబుని తిట్టకపోతే నీకు రోజు గడవదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడువా? ఎన్నిసార్లు అడుగుతున్నాం మనం. నువ్వు చక్కటి రాజకీయ నాయకుడు అయితే, నీకంటే వయసులో పెద్ద ఉన్న ఒక నాయకుడిని గౌరవిస్తావు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నువ్వు గౌరవిస్తావు. నెగిటివ్ ఉంటే ఉండొచ్చు, దాన్ని నువ్వు మర్యాదగా మాట్లాడతావు. అదేదీ లేకుండా చంద్రబాబు నువ్వేనా బొడ్డుకోసి పేరు పెట్టావా? నీ వయసు ఎంత? పైగా చిన్నవాడిని అంటావు కదా నువ్వు. మరి చిన్నవాళ్ళు, నీ తండ్రిని కూడా నువ్వు రాజశేఖర్ అని అంటావా? నువ్వు అన్నావు కదా.
నీ తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన. నీ తండ్రికిను ఆయనకి స్నేహం ఉండేది, అది కూడా తెలియకుండా బిహేవ్ చేస్తావేంటి జగన్మోహన్ రెడ్డి? మర్యాద అనేది ఇస్తేనే వస్తుంది. నీకు ఇవ్వడం చేత కాదు, పుచ్చుకోవటం చేత కాదు. నీకు చేతనైంది ఏంటి? అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం, లేనిపోని నిందలు ఎదరవాళ్ళ మీద వేయడం, ఆడవాళ్ళని దూషించటం, ఆడవాళ్ళని ఎవరైనా బూతులు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేయడం. నీ బతుకంతా ఇంతేనా? మారవా ఇంకా? అందుకని ఇవాళ ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ మీద వాళ్ళు ఏదైతే ఒక పెద్ద ఉద్యమం అన్నారో, చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఉద్యమం జరగలేదుట. మరి ఇదన్నా చారిత్రాత్మకమైన రోజు అనుకుంటున్నాడేమో. చరిత్రలో నీ అంత చరిత్రహీనుడు లేడని రుజువు చేసుకున్న రోజు అని అయితే నేను చెప్తాను. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.